బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి మనము ఒక 10 అడుగుల దూరంలోనే ఉన్నామని చెప్పుకోవాలా. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇక్కడ నుంచే ఫస్ట్ ఎవరైతే భక్తులు వచ్చే వాళ్ళు ఉన్నారో ఇక్కడ కొబ్బరికాయ అనేది కొట్టిన తర్వాతనే తిరుగు ప్రయాణంలో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫెసిలిటీస్ విషయంలో చాలా మార్పులు వచ్చినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మనము ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్స్ అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ 9 రోజులే కాకుండా అడిషనల్ గా ఇంకా 2 days యాడ్ అయినాయి కాబట్టి దాంతో పాటు ఎవ్రీ ఇయర్ మనము విజయదశమి చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నాం. ఈసారి విజయదశమి కాదు, ఇది 60 సంవత్సరాలకు వచ్చే మహా విజయదశమిగా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 60 సంవత్సరాలకు ఒకసారి ఈ విజయదశమి వస్తుంది. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఏవైతే 9 అవతారాల్లో అమ్మవార్లు చాలా శక్తివంతంగా ఉంటారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా. మాలధారణ చేసేటువంటి భక్తులే కావచ్చు, మాలధారణ చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నవరాత్రుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. అమ్మవారి ధ్యానంలో ఉండండి. అమ్మవారి మూల మంత్రంతో ఇవాళ మనము దానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ చిన్న పొరపాటు అయినా కూడా అమ్మవారు కాలు కిందేసి తొక్కేస్తారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మనం ఎలాగైతే పూజిస్తామో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా పూజించండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి పూజ చేసిన వాళ్ళకి అని చెప్పేసి చెప్పాలి. సో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి మనం రావడం జరిగింది. గర్భగుడి గురించి మనం మాట్లాడుకున్నాం. అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు అనే దాని గురించి ఈవో గారితో కూడా మనం మాట్లాడినాం. అంజనీదేవి గారు వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయి అని చెప్పేసి మనకి భక్తుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో ఇది గతంలో ఎందుకు లేదు, అంజనీ దేవి గారు వచ్చిన తర్వాతనే ఇంత చేంజెస్ వచ్చిందని అంటే సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే కాపాడే వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తారు అనేది మనం చెప్పుకోవాలా. అమ్మవారికి సంబంధించినటువంటి ఇది గర్భగుడి. అమ్మవారికి సంబంధించినటువంటి విజువల్ ఏదైతే ఉందో అది నిషేధం. సో అందుకే మనకి లోపల ఎంట్రీ లేదు కాబట్టి అమ్మవారిని చూపిస్తాం. దాంతో పాటు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ గోదావరి ఘాట్లోని శివాలయంలో, ఆ పురాతన శివాలయంలో మాలధారణ చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే యాక్చువల్లీ సరస్వతి అమ్మవారి దగ్గర కూడా మరి మాల వేయచ్చు కదా అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఇప్పుడున్న 90 days లో లక్షలాది మంది, వేలాది మంది ఇక్కడికి వచ్చి మాలధారణ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ కాకుండా శివాలయంలో మాలేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారిని మనం దర్శించుకొని మనం వెళ్ళిపోవచ్చు అనేది ఉంటది. సో ఇంకా కొంచెం డెప్త్ గా మనం మాట్లాడుకుంటే ఈ రోజు మొదటి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. సో ఈసారి 9 రోజులు కాదండి, 11 రోజులు. సో దాంతో పాటు ప్రతి ఏటా కూడా విజయదశమి చేసుకుంటాం. కాకపోతే ఈసారి మాత్రం ఇది చాలా చాలా ఏళ్ళకు వచ్చినటువంటి విజయదశమి చెప్పుకోవాలా. ఇది మహా విజయదశమి. ఈ మహా విజయదశమి ప్రాధాన్యత ఏంది అని చెప్పేసి అనుకుంటే 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా విజయదశమిగా చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఎవ్రీ ఇయర్ చేసుకునే దాంట్లో మనకి ఏదైతే విజయదశమి చేసుకుంటామో దానికి 10 రెట్లు ఎక్కువ మనకి లాభాలు ఉంటాయి. దాంతో పాటు ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ముందుకు ఒకసారి రండి. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులు చాలా మంది అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి వస్తారు. లడ్డూ కౌంటర్స్ కావచ్చు, అడుగడుగున మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కావచ్చు, బయట అవుట్ సైడ్ కావచ్చు. దాంతో పాటు అమ్మవారి అలంకరించే టైంలో అమ్మవారికి సారీస్ ఏవైతే ఉంటాయో ఆ సారీస్ కూడా ఇక్కడ వేలంపాటలో కావచ్చు, లేకపోతే భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చేసే వీలైతే ఉంటదని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో మొత్తానికి మీకు ఇక్కడ నుంచి ఒక్కసారి ఇక్కడ రండి. మీకు చాలా మంది బాసరకు వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మందికి తెలియదు పైన మహంకాళి అమ్మవారు ఉన్నారు. చాలా మంది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెళ్ళిపోతా ఉంటారు. కాకపోతే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడనే అమ్మవారి పక్కన ఉంటారు. మహంకాళి అమ్మవారి గురించి చాలా తక్కువ తెలుసు. సో దీంట్లో నేను ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కి కావచ్చు, ఆలయ కమిటీకి, దేవాదాయ శాఖ అధికారులకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎక్కడెక్కడ ఎలాంటి దేవాలయాలు ఉన్నాయి అనేది క్లియర్ గా చెప్తే చాలా బాగుంటది. ఎందుకంటే పైనకి చాలా తక్కువ వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎవరైతే భక్తులు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడనే ముఖేష్ వెళ్ళిపోతారు. కాకపోతే మహంకాళి అమ్మవారు సాక్షాత్తు అక్కడ ఉన్నారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పి చెప్పుకోవాలి. సో ఫైనల్ గా అమ్మవారిని మనం దర్శించుకోవడం జరిగింది. దాంతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి ఈవో అంజనీదేవి గారితో మనం మాట్లాడినాం. చాలా 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 చేంజెస్ వచ్చినాయి. ఇంకా ఇట్లాంటి చేంజెస్ ఇంకా రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలా. ఎందుకంటే దీంట్లో మేము పాజిటివ్ చేసినా కూడా నెగిటివ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఏమేమి చేస్తా ఉన్నారు అంటే ఏర్పాట్లు ఏం చేస్తా ఉన్నారు 9 రోజుల గురించి అనే దాని గురించి ఒక చిన్న మాట్లాడుతున్నాం. మనకి మొత్తం మీద కలిపి ఒక 4 లక్షలు ఫైన్ రావచ్చు.
అయితే మనకి మూల నక్షత్రం మెయిన్ ఆ రోజు ఎక్కువ వస్తారు, దసరా రోజు ఎక్కువ వస్తారు. ఈ మూల నక్షత్రం రోజు చాలామంది క్యూ లైన్స్, డ్రింకింగ్ వాటర్, పాలు, బిస్కెట్, అవన్నీ సప్లై చేస్తారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత ఏమీ రష్ ఫీడ్బ్యాక్ అనేది. సో వాళ్ళకైతే డ్రింకింగ్ వాటర్ ఏమి లేదు, రోజు అన్నదానం జరుగుతుంది. దీక్ష తీసుకునే వాళ్ళకి కూడా మేము ఇక్కడ సౌకర్యం అంటే ఇంచుమించు ఎన్ని వేల మంది వచ్చే వాళ్ళు ఉన్నారు అనుష్ఠానంలో కూడా? ఎంతమంది వచ్చారండి ఏమైనా? ఇప్పుడు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అంతే. ఇప్పుడు డోర్ తీసాము, నేను వచ్చి ఇక్కడ చూస్తే కూల్ లేదు అంటే అలంకరణ చేయడానికి ఒక 1 అవర్ పట్టింది కదా, అందుకని ఆగిపోయారు. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి మనము ఒక 10 అడుగుల దూరంలోనే ఉన్నామని చెప్పుకోవాలా. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇక్కడ నుంచే ఫస్ట్ ఎవరైతే భక్తులు వచ్చే వాళ్ళు ఉన్నారో ఇక్కడ కొబ్బరికాయ అనేది కొట్టిన తర్వాతనే తిరుగు ప్రయాణంలో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫెసిలిటీస్ విషయంలో చాలా మార్పులు వచ్చినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మనము ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్స్ అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ 9 రోజులే కాకుండా అడిషనల్ గా ఇంకా 2 days యాడ్ అయినాయి కాబట్టి, దాంతోపాటు ఎవ్రీ ఇయర్ మనము విజయదశమి చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నాం. ఈసారి విజయదశమి కాదు, ఇది 60 సంవత్సరాలకు వచ్చే మహా విజయదశమిగా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 60 సంవత్సరాలకు ఒకసారి ఈ విజయదశమి వస్తుంది. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఏవైతే 9 అవతారాల్లో అమ్మవార్లు చాలా శక్తివంతంగా ఉంటారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా. మాలధారణ చేసేటువంటి భక్తులే కావచ్చు, మాలధారణ చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నవరాత్రుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. అమ్మవారి ధ్యానంలో ఉండండి. అమ్మవారి మూల మంత్రంతో ఇవాళ మనము దానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ చిన్న పొరపాటు అయినా కూడా అమ్మవారు కాలు కిందేసి తొక్కేస్తారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మనం ఎలాగైతే పూజిస్తామో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా పూజించండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి పూజ చేసిన వాళ్ళకని చెప్పేసి చెప్పాలి. సో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి మనం రావడం జరిగింది. గర్భగుడి గురించి మనం మాట్లాడుకున్నాం. అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు అనే దాని గురించి ఈవో గారితో కూడా మనం మాట్లాడినాం. అంజనీదేవి గారు వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయి అని చెప్పేసి మనకి భక్తుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో ఇది గతంలో ఎందుకు లేదు, అంజనీ దేవి గారు వచ్చిన తర్వాతనే ఇంత చేంజెస్ వచ్చిందని అంటే సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే కాపాడే వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తారు అనేది మనం చెప్పుకోవాలా. అమ్మవారికి సంబంధించినటువంటి ఇది గర్భగుడి. అమ్మవారికి సంబంధించినటువంటి విజువల్ ఏదైతే ఉందో అది నిషేధం. సో అందుకే మనకి లోపల ఎంట్రీ లేదు కాబట్టి అమ్మవారిని చూపిస్తాం. దాంతో పాటు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ గోదావరి ఘాట్లోని శివాలయంలో, ఆ పురాతన శివాలయంలో మాలధారణ చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే యాక్చువల్లీ సరస్వతి అమ్మవారి దగ్గర కూడా మరి మాలేయచ్చు కదా అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఇప్పుడున్న 90 days లో లక్షలాది మంది, వేలాది మంది ఇక్కడికి వచ్చి మాలధారణ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ కాకుండా శివాలయంలో మాలేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారిని మనం దర్శించుకొని మనం వెళ్ళిపోవచ్చు అనేది ఉంటది. సో ఇంకా కొంచెం డెప్త్ గా మనం మాట్లాడుకుంటే ఈ రోజు మొదటి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. సో ఈసారి 9 రోజులు కాదండి, 11 రోజులు. సో దాంతో పాటు ప్రతి ఏటా కూడా విజయదశమి చేసుకుంటాం. కాకపోతే ఈసారి మాత్రం ఇది చాలా చాలా ఏళ్ళకు వచ్చినటువంటి విజయదశమి చెప్పుకోవాలా. ఇది మహా విజయదశమి. ఈ మహా విజయదశమి ప్రాధాన్యత ఏంది అని చెప్పేసి అనుకుంటే 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా విజయదశమిగా చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఎవ్రీ ఇయర్ చేసుకునే దాంట్లో మనకి ఏదైతే విజయదశమి చేసుకుంటామో దానికి 10 రెట్లు ఎక్కువ మనకి లాభాలు ఉంటాయి, దాంతో పాటు ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ముందుకు ఒకసారి రండి. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులు చాలా మంది అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి వస్తారు. లడ్డూ కౌంటర్స్ కావచ్చు, అడుగడుగునా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కావచ్చు, బయట అవుట్ సైడ్ కావచ్చు. దాంతో పాటు అమ్మవారి అలంకరించే టైంలో అమ్మవారికి సారీస్ ఏవైతే ఉంటాయో ఆ సారీస్ కూడా ఇక్కడ వేలంపాటలో కావచ్చు, లేకపోతే భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చేసే వీలైతే ఉంటదని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో మొత్తానికి మీకు ఇక్కడ నుంచి ఒక్కసారి ఇక్కడ రండి. మీకు చాలా మంది బాసరకు వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మందికి తెలియదు.
పైన మహంకాళి అమ్మవారు ఉన్నారు. చాలా మంది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెళ్ళిపోతా ఉంటారు. కాకపోతే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడనే అమ్మవారి పక్కన ఉంటారు. మహంకాళి అమ్మవారి గురించి చాలా తక్కువ తెలుసు. సో దీంట్లో నేను ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కి కావచ్చు, ఆలయ కమిటీకి, దేవాదాయ శాఖ అధికారులకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎక్కడెక్కడ ఎలాంటి దేవాలయాలు ఉన్నాయి అనేది క్లియర్ గా చెప్తే చాలా బాగుంటది. ఎందుకంటే పైనకి చాలా తక్కువ వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎవరైతే భక్తులు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడనే ముఖేష్ వెళ్ళిపోతారు. కాకపోతే మహంకాళి అమ్మవారు సాక్షాత్తు అక్కడ ఉన్నారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పి చెప్పుకోవాలి. సో ఫైనల్ గా అమ్మవారిని మనం దర్శించుకోవడం జరిగింది. దాంతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి ఈవో అంజనీదేవి గారితో మనం మాట్లాడినాం. చాలా 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 చేంజెస్ వచ్చినాయి. ఇంకా ఇట్లాంటి చేంజెస్ ఇంకా రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలా. ఎందుకంటే దీంట్లో మేము పాజిటివ్ చేసినా కూడా నెగిటివ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఏమేమి చేస్తా ఉన్నారు అంటే ఏర్పాట్లు ఏం చేస్తా ఉన్నారు 9 రోజుల గురించి అనే దాని గురించి ఒక చిన్న మాట. మనకి మొత్తం మీద కలిపి ఒక 4 లక్షలు ఫైన్ కావచ్చు. అయితే మనకి మూల నక్షత్రం మెయిన్ ఆ రోజు ఎక్కువ వస్తారు, దసరా రోజు ఎక్కువ వస్తారు. ఈ మూల నక్షత్రం రోజు చాలా మంది క్యూ లైన్స్, డ్రింకింగ్ వాటర్, పాలు, బిస్కెట్ అవన్నీ సప్లై చేస్తారు. ఇంకా ప్రస్తుతానికైతే అంత రష్ ఫీడ్బ్యాక్ అనేది. సో వాళ్ళకైతే డ్రింకింగ్ వాటర్ ఏం లేదు. రోజు అన్నదానం జరుగుతుంది. దీక్ష తీసుకునే వాళ్ళకి కూడా మేము ఇక్కడ సౌకర్యం అంటే ఇంచుమించు ఎన్ని వేల మంది వచ్చే వాళ్ళు ఉన్నారు అనుష్ఠానంలో కూడా. ఎంతమంది వచ్చారండి ఏమైనా? ఇప్పుడు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అంతే. ఇప్పుడు డోర్ తీసాము, నేను బయటకు వచ్చి లభిస్తున్నాను. ఇక్కడ చూస్తే కూల్ లేదు. అంటే అలంకరణ చేయడానికి ఒక 1 అవర్ పట్టింది కదా, అందుకని ఆగిపోయారు అంతే.